మరియా భయపడకము, దేవుని వలన నీవు కృప పొంది నీవు గర్భము ధరించి ఒక కుమారుని కందువు, ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. మరియా ఎలా గర్భవతి అయింది? అసలు నాకేమీ అర్థం కావట్లేదు. మరి నా బంధువులు, నా స్నేహితులు అందరూ మరి హేళన చేస్తారు. మరి ఎలాగ ఇది సంభవించింది? మరియని మనం చేర్చుకోకుండా ఉండటం మంచిది, లేకపోతే ప్రజలలో నేను తప్పుడు వారిని అయిపోతాను. యోసేపు, ఓ యోసేపు, ఏంటి ఆలోచిస్తున్నావు? పెళ్లి కాకుండా గర్భవతైన ఆ మరియ గురించా? ఇందులో ఆలోచించడానికి ఏముంది? పెళ్లి కాకుండా గర్భవతైన మరియని వదిలిపెట్టాయి. నువ్వు పరిశుద్ధుడివి కదా, నువ్వు నీతిమంతుడివి కదా, అలాంటి నువ్వు పోయి ఆ మరియని పెళ్లి చేసుకుంటావా? ఒకసారి ఆలోచించు. నువ్వు పెళ్లి కాకుండా గర్భవతిన ఆ మరియని పెళ్లి చేసుకుంటే ఈ లోకం ఏమంటుంది? ఆలోచించుకో. అందరూ నిన్ను చూసి హేళన చేస్తారు, అందరూ నిన్ను చూసి నవ్వుతారు, వెలివేయచ్చు కూడా. నీ మంచి కోరి నేను చెప్తున్నా, పెళ్లి కాకుండా గర్భవతిన మరియని వదిలిపెట్టాయి. వదిలేస్తున్నావు, మర్చిపోతున్నావు, వదిలేస్తున్నావు, మర్చిపోతున్నావు. లేకపోతే తప్పుడు అని చేస్తారు. యోసేపు, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకము. ఆమె గర్భమును ధరించినది, అది పరిశుద్ధాత్మ వల్ల కలిగినది. ఆమె ఒక కుమారుని కనెను. తన ప్రజల నుండి వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుము. ప్రభువా, నన్ను క్షమించండి ప్రభువా, నేను మరియను చేర్చుకుంటానయ్యా. ఇంకెన్నటికీ నేను తప్పు చేయలేను, నన్ను క్షమించండి ప్రభువా. ప్రజలందరికీ తెలిసేమన్నామనగా వారి వారి గ్రామాలకు వెళ్ళి ప్రజా సంఖ్యలో వారి పేర్లు నమోదు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఇది కైసర్ ఆజ్ఞ. ఈ నొప్పులు నేను భరించలేకపోతున్నాను. అయ్యా, ఈ నొప్పులు నేను భరించలేకపోతున్నాను. కొంచెం అయ్యా, కొంచెం దూరం, కొంచెం దూరం. నడవలేకపోతున్నాను. ఈ నొప్పుల భాగం తగ్గించండి. కొంచెం దూరం, కొంచెం దూరం. ఏమైనా స్థలం ఉందేమో చూసేస్తాను. మా సేసి కొంచెం ఏమైనా స్థలం ఉందేమో చూసేస్తాను. ఏమైనా స్థలం ఉందేమో చూసేస్తాను. స్థలం లేదేం లేదయ్యా, మాకు స్థలం లేదు. ఎల్లయ్యా ఇల్లు, భార్య నిండు గర్భవతురాలయ్యా. లేదయ్యా ఎల్లయ్యా ఇల్లు. నువ్వు మన స్థలం ఉంటే ఇప్పించండి అయ్యా. లేదయ్యా ఆ ఇల్లు ఎవరు భార్య నిండు చూడాలయ్యా. లేవయ్యా, స్థలం లేదేం లేదు. ఎల్లయ్యా ఇల్లు ఉంటే ఇప్పించండి అయ్యా. నా కాడ స్థలం లేదేం లేదు. ఎల్లయ్యా నొప్పులు భరించండి. ఈ నొప్పులు తట్టుకోలేకపోతున్నాను. అయ్యా, అయ్యా.
ఎన్ని చూడాలమ్మా, గర్భవతి అమ్మా, తట్టుకోలేకపోతుందని చెప్పింది. ఏంటి స్థలమా? మాకెక్కడ ఎలా వెళ్ళు? అమ్మాయి అంటే మీరన్నా చూపించుకున్న స్థలం. మాకే ఇల్లు లేదు, ఎవరయ్యా వెళ్ళు. అమ్మ మీరు ఆడవారే కదమ్మా. మనం కూడా ఆడవారమే కదా, మనకు కూడా ఈ బాధలు ఉన్నాయి కదా, మనం ఎవరికైనా చూసిద్దామా? అవునే, మీ ఇంటి పక్కన సత్రం పడుంది, ఇవ్వచ్చు కదా. నేను సత్రం పడదు. ఏమయ్యో ఇట్రా, మా ఇంటి పక్కన సత్రం పడుంది, అలా కావాలా మీకు ఏమన్నా? అక్కడే ఉంది. మనకు అక్కడ స్థలం దొరికింది. పెద్దడా, ఓ పెద్దడా, సల్మాన్ చేసుకుని రాయే. జర పెద్ద రావన్నాడు చూడు. ఓ పెద్దయ్య, సల్మాన్ చేసుకుని రాయే. అబ్బబ్బా నాకే తెలియదు. అబ్బబ్బా అబ్బబ్బా పెద్దోడా మంట కొద్ది పెంచరా, చలిపడుతుంది. ఎంత సర్లేదమ్మా, ఇప్పుడే నుంచి సలే చల్లేకపోయింది, పెంచరా. పెంచుతున్నాగు. అబ్బబ్బా అబ్బబ్బా పెద్దోడా మనం గొర్రెలు చూసిరా, పో కనపడట్లా. నేను పోనా, చిన్నోడి చెప్పు. సున్నాడా రువన్న పోరా. నువ్వేమో వాడి చప్పుడు, వాడేమో నీకు చప్పుడు, నువ్వేమో నాకు చప్పుడు. నేను పోనుకో. మమ్మగా పోరా. ఇంట్లో చిన్నోడు పెద్దోడా నాకు నిద్ర వస్తుంది, నేను పనుకుంటున్నా. నిద్ర వస్తుంది. ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానము నీకు తెలియచేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదే మీకు అనవాలు. ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరు. విన్నారు కదా, మన కోసం లోక రక్షకుడు పుట్టాడంట. పాన్ని చూసేసి వద్దాం. వెళ్ళే ముందు సందర్భంలో ఒక పాట పాడి వెళ్దాం. సరే పాడతా. రాజులకు రాజు పుట్టనన్నయ్య, రాజు పుట్టనన్నయ్య, రారే చూద్దాం మనం వెల్లుదామన్నయ్య, రారే చూద్దాం మనం వెల్లుదామన్నయ్య. రాజులకు రాజు పుట్టనన్నయ్య, రాజులకు రాజు పుట్టనన్నయ్య, రారే చూద్దాం మనం వెళ్దామన్నయ్య, రారే చూద్దాం మనం వెళ్దామన్నయ్య. జయము జయము హేరోదు మహారాజుకు జయము జయము. ఆహా, ఈ నూతన బొమ్మను చూడటానికి ఎంత చూడముచ్చటగా ఉన్నది. నా శిల్పి ఎంతగా దీన్ని చెక్కినాడు. ఏం మంత్రి, ప్రభు, మన రాజ్య పరిస్థితుల దగ్గర నుండి చూసుకుంటున్నావా? చూసుకుంటున్నాను. మన బానిసలందరూ పన్ను చక్కగా ఇస్తున్నారా, ఏమన్నా ఎగగొడుతున్నారా? ఇస్తున్నారు ప్రభు. సరే, అట్లనైతే మరి యుద్ధ సమాచారం ఏంటి? ఎలా ఉన్నాయి యుద్ధాలు? ఇంకేమి మంత్రి, మన రాజ్య విభీషణులు
నాకేదన్నా తేడా వచ్చినచో నీ తల తీసేదును, జాగ్రత్త వహించుము. సరే ప్రభు. జయము జయము హేరోదు మహారాజుకు జయము జయము. ప్రభు తూర్పు దేశ జ్ఞానులు మిమ్మల్ని కలవడానికి వచ్చారు. ఏంటి, తూర్పు దేశ జ్ఞానులా? నన్ను కలవడానికి వచ్చారా? సరే, ప్రవేశపెట్టండి. చిత్తం ప్రభు. హేరోదు మహారాజుకు జయం జయము. హేరోదు మహారాజుకు జయం జయము. మీ రాక గల కారణం జ్ఞానులరా? ప్రభు, మేము తూర్పు దేశ జ్ఞానులము, తూర్పు దేశం నుంచి వచ్చి ఉన్నాం ప్రభు. ఏంటి, మీరు తూర్పు దేశ జ్ఞానులా? అది మాకు చాలా దూరమే, కొంచెం అర్థమయ్యేది చెప్పండి. రాజా, మేము ఒక నక్షత్రమును చూచి దానిని వెంబడించి వచ్చితిమి. ఏంటి, ఒక నక్షత్రమును చూచి దాన్ని వెంబడించి వచ్చిదిరా? ప్రభు, మీరేమో తూర్పు దేశ జ్ఞానులు అంటున్నారు, ఒకళ్ళేమో నక్షత్రం చూసి వచ్చారు. నాకు అర్థం కావట్లేదు, అర్థమయ్యేటట్లు చెప్పండి. ప్రభు, యూదుల రాజు ఇక్కడ పుట్టి ఉన్నారంట. ఆయన ఇక్కడే ఉన్నారంట. ఏంటి, నేను కాకుండా యూదుల సామ్రాజ్యంలో ఇంకొక రాజు పుట్టాడా? అసంభవం! ఏం మాట్లాడుతున్నావు? వేరు జాగ్రత్తగా రా నిమ్ము. అవును రాజా, ఆయనే యూదులకు నిజమైన రాజు. ఏంటి, ఇంకొక మాట మాట్లాడినచో నీ నాలుగు వయ్యి ముక్కలు చేసేదను. ఈ హేరోదు రాజుల పరిహాసం అంటే నిప్పులతో చెలగాటడం. జాగ్రత్త. రాజా, మీరు పొరపడుతున్నారు. యూదుల రాజు ఇక్కడే ఉన్నారు. ఏంటి మంత్రి, ఇక్కడే నాకు తెలియకుండా ఒక రాజు పుట్టడం? సరే జ్ఞానులారా, మీరు వెళ్ళి విశ్రాంతి తీసుకోనండి. నేను వెళ్ళి మళ్ళీ మీకు వర్తమానం పంపిదను. హేరోదు మహారాజుకు జయం జయము. హేరోదు మహారాజుకు జయము జయము. ఎవరక్కడ? జయము జయము హేరోదు మహారాజుకు జయము జయము. వెంటనే మన శాస్త్రాలను ప్రవేశపెట్టండి. చిత్తం ప్రభు. జయము జయము హేరోదు మహారాజుకు జయము జయము. మీకు జాగ్రత్తగా చెప్తున్నాను, ఆలకించండి. ఎవరో తూర్పు దేశ జ్ఞానులంట నక్షత్రమును చూసి వచ్చారంట. పైపెచ్చు నేను రాజుగా ఉన్న ఈ దేశంలో ఇంకొక రాజు పుట్టాడని గట్టిగా వాదించి చెప్తున్నాడు. కాబట్టి మీ శాస్త్రాలను పరిశీలించి నాకు తెలియజేయండి. ఆ జ్ఞానం చెప్పింది నిజమే. ఏంటి మంత్రి? అవును ప్రభు, యూదులను ఏలబోవు రాజు బెత్లెహేములోనే పుట్టాడని లేఖనాలు సెలవిస్తా ఉన్నాయి. సరే, ఏలయనగా యూదా దేశపు బెత్లెహేమ ఎంత మాత్రము అల్పమైనదను కాము. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త అయిన మీకా ద్వారా లిఖించబడి ఉన్నది. అడ్డులనా? సరే, ఇక మీరు వెళ్ళండి. జయము జయము హేరోదు మహారాజుకు జయము జయం. ఎవరక్కడ? జయము జయము హేరోదు మహారాజుకు జయము జయము. ఆ తూర్పు దేశ జ్ఞానాలను ప్రవేశపెట్టుము. చిత్తం ప్రభు. జయము జయము హేరోదు మహారాజుకు జయము జయము. మీరెవరో యూదుల రాజు ఇక్కడే పుట్టి ఉన్నారంట కదా? ఆయన బెత్లెహేములో జన్మించాడంట. వెళ్ళి మీరు ఆరాధించి నాకు కూడా వర్తమానం పంపండి. నేను వచ్చి ఆయన ఆరాధించేది. చిత్తం ప్రభు. సరే, ఇక వెళ్ళండి, నాకు వర్తమానం తండి. విన్నావా మంత్రి? జాగ్రత్తగా విను. బడుడా, నువ్వు కూడా జాగ్రత్తగా విను. మన రాజ్యంలో, మన యూదా రాజ్యంలో 2 సంవత్సరాల కింద ఉన్న ప్రతి మగ శిశువును మన కత్తులతో వరించి ఆ రక్తాన్ని మన కత్తులతో కడగండి. సరే, ఇక మీరు కూడా వెళ్ళండి. చిత్తం ప్రభు.
నేను కాకుండా ఈ యోధా సామ్రాజ్యం ఇంకొక రాత్రి పుట్టడా అసంభవం. ఒకవేళ పుట్టినచో నేను నా ఖడ్గములు చేత వటము చేసి తన మొత్తమును నా కత్తులతో కడిగిస్తాను. మన కొరకు లోకరక్షకుడు పుట్టి ఉన్నాడు. పాపం చేసిన ప్రతి ఒక్కరి కొరకు లోకరక్షకుడు పుట్టి ఉన్నాడు. అవును, మన కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. మన దేవుని ఆరాధించుకుందాం. అందరూ వచ్చిన వాళ్ళందరూ చప్పట్లు కొడదాం. మన కోసం క్రీస్తు పుట్టాడు. అందరూ చప్పట్లు కొడదాం. అందరం కూడా చేతుల పైకి చప్పట్లు కొడదాం. మన కోసం క్రీస్తు జన్మించాడు.